ఈరోజు చాలా అంటే చాలా స్పెషల్. అయ్యో ఇంటికాడ లేను కదా, ఎలా జరుగుద్ది ఈరోజు నాది అనుకున్నా. కానీ చాలా అంటే చాలా బాగా జరిగింది. అయినా కూడా మా సార్ ఇంటికాడ లేకున్నా టయానికి వచ్చిండు, నన్ను టెంపుల్కి తీసుకెళ్ళాడు. చక్కగా టెంపుల్ అంటే ఇది ఎక్కడ చెప్పండి చూద్దాం. ఇదైతే మా ఏరియా కాదు, వేరే కాడ తీసుకొచ్చాడు. రామాలయం చాలా అంటే చాలా బాగుంది. ప్రశాంతమైన వాతావరణం, చుట్టుపక్కల మొత్తం చేన్లు, ఇదొక్కటే గుడిగిల్లా. కానీ అప్పుడే అయ్యగారు బంద్ చేసి వెళ్తున్నాడు. పూజ చెయ్యడేమో అడిగితే అనుకున్నాను, బయట కొట్టి వెళ్ళిపో అంటాడేమో అనుకున్నాను. కానీ వెళ్ళంగానే కొద్దిసేపు ఆగమ్మ తీసి పూజ చేస్తా అని అన్నాడు. కానీ నాకైతే చాలా సంతోషం, అయ్యగారు మళ్ళీ పూజ చేస్తా అన్నాడు కాబట్టి ఇంకా చక్కగా ఆడ ఒక 10 నిమిషాలు కూర్చున్నా అండి. ఎట్లయినా గుళ్ళో కూర్చోవడం అంటే ఫుల్ హ్యాపీ కదా. ఆడ కూర్చుంటే ఇంకా ఏమి గుర్తురావు అసలే. మళ్ళీ రాముడు సన్నిధి, ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ గజస్తంభం చూడండి ఎంత బాగుందో. టెంపుల్ కూడా సూపర్ ఉంది. పైన రాముడు, ఈ చుట్టుపక్కల నవగ్రహాలు, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఎంత బాగా పడుతుందో అసలు మస్తు అనిపించింది. ఇంకా అయ్యగారు పూజ చేస్తారు అమ్మనంగానే ఇంకా కొబ్బరికాయని తీసుకొని కొట్టవమ్మ కొట్టు, రామయ్యకు కొబ్బరికాయ కొట్టు అనగానే కొట్టేశానండి. ఒక్క దెబ్బకే 2 ముక్కలు అయిపోయాయి. నాకు ఫుల్ హ్యాపీ. అసలు మ్యాక్సిమం నేను కొబ్బరికాయ కొడితే తొందరగా పలగదు. అమ్మో లేట్ చేస్తానేమో అనుకున్నా, కానీ రామయ్య దయ ఉంటే అన్నీ మన సొంతమే అని ఒక్కటే దెబ్బకు టెంకాయ పలిగిపోయింది. 2 ముక్కలైనాయి. ఫుల్ హ్యాపీ. చక్కగా 2 స్టిల్స్ అయితే తీసుకున్నా. మళ్ళీ బయలుదేరి ఆహా ఈ ఏరియా చెప్పండి ఎక్కడనో, ఈ టెంపుల్ ఎక్కడుందో కామెంట్ చేయండి. నా కొడుకు అయితే 2-3 స్టిల్స్ అయితే తీశాడు ప్రశాంతంగా. తిరిగి మళ్ళీ ఇంటికి వస్తారికే నైట్ 9 అయిందండి. అయినా మనకు కొంచెం మంచి పని చేసే అలవాటు ఉంది. ప్రతి బర్త్డేకి ఒక చెట్టు పెడతా. అయితే ఈసారి అయితే ఒక 2-3 రకాలు పెట్టేసా. తమలపాకు చెట్టు పెట్టా, తులసి చెట్టు పెట్టా, ఇదేదో చెట్టు నా కూతురు ఇచ్చింది దాన్ని కూడా పెట్టేసా పొద్దున్నట్టే. అది పెద్దగైనాక చెప్తా ఏం చెట్టు అనేది. వేప చెట్టు కూడా పెట్టేశానండి. ప్రశాంతం అనిపించింది. బర్త్డే అనే కాదండి, నేను మామూలుగానైనా మంచి పనులు ఎక్కువ చేస్తా. నాకు చాలా ఇష్టం. నాకు చేతనైనంత సాయం చేస్తా. డబ్బు రూపేనా, వస్తు రూపేనా, మాట రూపేనా సాయం చాలామందికి నా అంతుగా నేను చేసేస్తా. ఇక బర్త్డే అంటే కొంచెం స్పెషల్గా చేయాలి కాబట్టి మొక్కలు పెట్టేసా, హెల్ప్ కూడా చేసేసా. కోటి విద్యలు కూటి కొరకే అంటారు కదండి. ఆకలి తీరినాక ముఖంలో చిరునవ్వు చూడడమే బర్త్డే సెలబ్రేషన్ అంటే. నాకు అంతకంటే పెద్ద గిఫ్ట్ అవసరం లేదనిపించింది. ఇస్తే కరిగిపోతుంది, వస్తువు ఇస్తే అన్నదాత సుఖీభవ చెప్పండి అమ్మా. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. ఆనందం అనిపించింది. చిన్న ప్రయత్నం చేశా, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.